డెక్కన్ కరానికల్ కార్యాలయంపై టీడీపీ దాడి, రాళ్ల వర్షం కురిపించిన తెలుగు మహిళలు. కార్యాలయం బోర్డుకు నిప్పంటించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, అద్దాలు పూల కుండీలు ధ్వంసం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ కథనం మీద ఆగ్రహం తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్. దాడి అప్రజాస్వామికమన్న సిపిఐ సిపిఎం. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాటించే ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం ప్రకారం 4th పిల్లర్ జర్నలిజం, 4th పిల్లర్ మీడియా, 4th ఎస్టేట్ మీడియా. అట్లాంటి 4th ఎస్టేట్ మీరు ఇచ్చిన లీకుల ఆధారంగా ఒక వార్త రాస్తే మీకు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా పోయి నిప్పు పెట్టి తగలబెట్టే పరిస్థితి ఒక పత్రికా కార్యాలయాన్ని అంటే మీరు ఏ ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నారు, ఏ భారత రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు, ఏ చట్టాలను అమలు చేస్తున్నారు అనేది ఇలా అర్థమైంది. అక్కడ చూస్తే ఒక వ్యక్తి కత్తితో పొడిస్తే బ్లడ్తో రక్తం ఒడుతూ జడ్జి ముందుకు పోయి దండం పెట్టుకునే పరిస్థితి ఒకవైపు ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులు, ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు డైరెక్ట్గా పోయి ఒక పత్రికా కార్యాలయం పైన, డెక్కన్ కరానికల్ ఆఫీసు పైన విచక్షణారహితంగా దాడి చేసి నిప్పు పెట్టే పరిస్థితి వస్తే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏపీలో ఎట్లా ఉంది? మీరు చేయాల్సింది ఈ దాడి కాదు, మీరు చేయాల్సింది విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపడానికి ఆ టెంట్లో కూర్చోవాలి. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నామని ప్రకటన రాకపోతే 24 గంటల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలగొడతామని అడగాలి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 24 అవర్స్లో చెప్పకపోతే ప్రభుత్వం ఉండదు, కూలిపోద్దని చెప్పాలి. కానీ ఆ గట్స్ ఉన్నాయా, ఆ ధైర్యం ఉందా? ఎందుకు ఉండదు అంటే మీకు కొన్ని వ్యక్తిగత ఎజెండాలు ఉన్నాయి, మీ ఆస్తులు, మీ అక్రమాస్తుల వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఇలా మీరు ఆ ధైర్యం చేసి మాట్లాడకుండా ఏది చెప్తే మోడీ దానికి తలకాయ ఊపే పరిస్థితికి వచ్చారనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు చేయాల్సిన దాడి ఇక్కడ కాదు, మీరు చేయాల్సిన దాడి అదా? మీరు చేయాల్సిన ఉద్యమం ఎక్కడా? ఎస్, డెక్కన్ క్రానికల్లో తెలుగుదేశం పార్టీ స్టాండ్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మటానికి మద్దతు ఇస్తుందని రాశారనుకో, లేదు మేము మద్దతు ఇవ్వట్లేదు, తప్పు అది వార్త. ఎస్, మేము మద్దతు ఇస్తున్నాం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమకారులకి, వెళ్తున్నాం అక్కడికి అని మీ డెలిగేషన్ పోండి. దాంతోపాటు ఒక ఉత్తరం రాయండి ప్రధానమంత్రి గారికి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఎట్లా ప్రైవేటీకరణ చేస్తారు, ప్రైవేటీకరణ చేస్తే ఢిల్లీలో ప్రభుత్వం 24 గంటలకు కూలుతుంది అని చెప్పి ఒక లెటర్ రాయండి. ఈ వార్త అబద్ధం అయ్యేదిగా దాడి ఎందుకు చేయాలి? మీరు దాడి చేయాల్సిన అవసరం ఏముంటుంది? నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీ వ్యక్తిగత ఎజెండా లేకపోతే మీరు అట్లా ఈ వార్తను ఖండించడానికి దాడిగా చేయాల్సింది. ఈ వార్త తప్పు అని చెప్పడానికి మీరు చేయాల్సిన చర్యలేంది? ఆ ఉద్యమకారులకు మద్దతు ఇవ్వాలి, ఇస్తూ నరేంద్ర మోడీకి అల్టిమేటం జారీ చేసి ఉంటే ఎలా మీ చిత్తశుద్ధి నిరూపించుకునేవాళ్ళు. ఇది మీ పరిస్థితి. సీట్ ఎక్కిందాక ఒకటి, సీట్ ఎక్కిన తర్వాత ఒకటి, ఓడ ఎక్కిందాక ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్నట్టు ఇలా మన పరిస్థితి ఉంది అనేది ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనేక విషయాల్లో. ఇది టీడీపీ దాడికి సంబంధించి ఇదే దాడిని వేరే పార్టీ నాయకులు ఒక పత్రికాధిపతి పైన, ఆంధ్రజ్యోతి, ఈనాడు, XYZ దేనిపైన దాడి చేసి ఉంటే ఇదే సోకాల్డ్ ప్రజాస్వామ్యవాదులు, సోకాల్డ్ జర్నలిస్టు సంఘాలు గగ్గోలు పెట్టాయి. ఎటుపోయినాయి? అడ్డగోలుగా వార్తలు రాయాలి ఎల్లో మీడియాలో, రకరకాల వార్తలు, వ్యక్తులపైన, సంస్థలపైన, పార్టీలపైన, వాళ్ళ వ్యక్తిగత జీవితాలపైన కూడా వార్తలు రాశారు. ఇవాళ మళ్ళీ ఈ దాడి గురించి ఎవరు? ప్రజాస్వామ్యం పైన దాడి, 4th ఎస్టేట్ పైన దాడి, జర్నలిజం పైన దాడి, ప్రశ్నించే గొంతుల పైన దాడి అని ఒక్కడ మాట్లాడలేదు. ఇది ఒక పెద్ద అద్భుతం. తెలుగుదేశం పార్టీ ఒక సంఘ సంస్కరణ చేస్తుంది. డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పైన దాడి చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం అన్నట్టు ఇలా ఎల్లో మీడియా పత్రికలు రాసినాయి. ఎక్కడ దాని గురించి వార్తే లేదు. తప్పేముంది దాడి చేస్తే అనే విధంగా దాని గురించి వార్తే రాయాలి. ఇది ఒక వార్త. ఈ సాక్షికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. జగన్ రాజీనామా నిజం కాదు, అదంతా తప్పుడు ప్రచారమే, టీడీఆర్ బాండ్లలో అవినీతి లేదు, ఎంపీ వైవి సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చిండు. జగన్ రాజీనామా చేస్తాడు, పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తాడు. ఇప్పుడున్న ఎంపీ అవినాష్ రెడ్డిని రిజైన్ చేయించి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా విజయమ్మను కానీ వైఎస్ భారతి గారిని కానీ కంటెస్ట్ చేపిస్తాడు.
అని చెప్పి ఒక పెద్ద చర్చ యూట్యూబ్లలో సోషల్ మీడియాలో చేశారు. అది పచ్చి అబద్ధం, దాంట్లో నిజం లేదు, అదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి ఒక క్లారిటీ అయితే, అంటే ఆయన ఎంపీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఒక క్లారిటీ స్పష్టంగా ఇచ్చిండు. దానిపైన జరిగే ప్రచారం అంతా తప్పు, అబద్ధం. ఎట్లాంటి రాజీనామా చేయడు, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అదే పరిస్థితుల్లో ప్రజల కోసం ఉద్యమాలు చేస్తారు, ప్రజల కోసం పాటుపడతారు, వైఎస్ఆర్సీపీ ప్రజల వెంట ఉంటుంది అని చెప్పి ఒక వార్తనైతే ఇచ్చారు. ఇంకోటి, త్వరలో మహిళలకి ఫ్రీ జర్నీ కూడాట. మండల స్థాయిలో అన్న క్యాంటీన్లు కూడా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తీసేస్తాం వెల్లడించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. త్వరలో మహిళలకి ఉచిత ప్రయాణం ఇస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ సూపర్ 6లో ఒక వాగ్దానం చేసింది. అది త్వరలోనే ఉచిత ప్రయాణం మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ప్రారంభిస్తారట. దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు.